మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం నేను ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ఖమ్మం నగరాన్ని ముంచెత్తడానికి ప్రధాన కారణమైనటువంటి మున్నేరు వాగు వద్దున్నాను. ఈ వాగే ఒక్కసారిగా ఉధృతంగా ప్రవహించింది. చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని కాలనీలు కూడా ముంచెత్తేసింది. ప్రస్తుతం వరద ఉధృతి తగ్గింది. ఇప్పుడు సాధారణ పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఒక విషయాన్ని అయితే మనం చెప్పాలి. ఎందుకంటే పంచభూతాలు గాలి, నీరు, ఆకాశం, భూమి, అలాగే నిప్పు, ఈ పంచభూతాలు ప్రతి మనిషి జీవితంలోనూ చాలా అవసరం. అలాంటిది అందులో భాగమైన నీరు ఇప్పుడు ఒక్కసారిగా ప్రళయాన్ని సృష్టించింది. ఇదే మున్నేరు వాగు వేల ఏళ్లను ముంచెత్తింది. కానీ అదే మున్నేరు వాగులో తిరిగి ఏ నీరైతే, ఏ వాగైతే తమ ఇళ్లను ముంచేసిందో అదే తిరిగి ఆ వాగులోకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా కేవలం బట్టలు మాత్రమే మిగిలాయి. ప్రతి వస్తువు కూడా వరదలో కొట్టుకుపోయింది. ఇంట్లో ఉన్నటువంటి విలువైన వస్తువులు, నిత్యావసర వస్తువులు, సర్టిఫికేట్స్, ఆధార్ కార్డులు, డబ్బు, నగదు, అలాగే బంగారం అంతా కూడా కొట్టుకుపోయింది. కానీ కేవలం కొన్ని బట్టలు మాత్రమే మిగిలాయి. ఆ బట్టల్ని ఏ వాగైతే తమల్ని రోడ్డు మీద వేసేసిందో, ఏ మున్నేరు వాగైతే తమను నిరాశ్రయులు చేసిందో అదే మున్నేరు వాగులో తిరిగి సాధారణ జీవితంలోకి రావడం కోసం మిగిలినటువంటి ఆ బట్టల్ని ఇక్కడ ఉతుక్కుంటున్నటువంటి స్థానికుల దృశ్యాలు మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వారందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు చాలామంది ఉన్నటువంటి కొన్ని ఆ బట్టల్ని వాళ్ళు తిరిగి అక్కడ ఉతుక్కొని ఇక్కడ బట్టల్ని ఉతికిన తర్వాత తిరిగి వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరికొంతమంది మిగిలినటువంటి బ్యాగుల్ని అక్కడ వాడుకుంటున్నారు. మరికొంతమంది కొన్ని సర్టిఫికేట్స్ ఇక్కడ చూడొచ్చు. ఇటు చూడొచ్చు ఇక్కడ కొన్ని సర్టిఫికేట్స్, హాస్పిటల్కి సంబంధించినటువంటి ఏదైతే ఐడెంటిఫికేషన్ కార్డ్స్ ఉన్నాయో వాటిల్ని ఇక్కడ ఎండబెట్టుకుంటున్నటువంటి, ఆరబెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. మీరు చెప్పండి, ఏంటి మీదేనా ఇది? ఏంటిది? ఇది ఎల్బి ప్రసాద్ మందులు వాడతాయా, ఖమ్మం బతకడానికి వచ్చినావు కిరాయికి వచ్చేగో ఇట్లా అయింది. ఏం బట్టలు ఉతుక్కుంటున్నారు? ఈ వాగే కదా. ఏం మిగిలిన బియ్యం కూడా తడిసిపోయినాయి. 3 క్వింటాలు ఉంటాయి. 3 క్వింటాలు బియ్యం తడిసిపోయినాయి, బట్టలు తడిసిపోయి. మేము ఏమైనా కట్టు బట్టలతో ఈ చుట్టాలు తెచ్చి ఇచ్చారు. ఏం లేవు, వల్ల ఇల్లు కడుక్కొని బట్టలు ముంచుకుందామని వచ్చినాం. బొచ్చలు ఉన్నాయి, ఇంకా అయ్యే ఫ్రిడ్జ్ పోయింది, కూలరు పోయింది, టీవీ పోయింది. టీవీ ఒక 15,000, ఫ్రిడ్జ్ ఒక 15,000. ఏం మిగలలేను ఆయన, మేమే మిగిలినాం. ఇక ఇప్పుడు ఈ బట్టలన్నీ బురదతో నిండిపోయినాయనే అన్ని తెచ్చి జాడించుకుంటున్నాం. ఇంకా మామూలుగా నీళ్ళు ఎక్కడ ఇంట్లోకి వచ్చింది, అసలు మీ ఇల్లే మునిగిపోయింది. ఆయన మామూలు అంటే మీరు బట్టలు ఉతుక్కోవడానికి, కడుక్కోవడానికి ఇప్పుడు అన్ని ఏం లేవు. ఆడ మొత్తం పైప్ కరెంటే లేదు నాయన. 3 రోజులు బట్టి 3 రోజుల నుంచి కరెంట్ లేకనే చిన్నగా ఈడ ముంచుకొని పోదామని వచ్చినాం. నిజంగా ఇలా జరుగుతుందని ఎప్పుడన్నా ఊహించారమ్మా? కళలో కూడా అనుకోలేదు నాయన, కళలో కూడా అనుకోలే. ఇట్లా అయింది, ఏం చేద్దాం. జ్వరాలు వచ్చినాయి 4 రోజులు బట్టి సస్తున్నాం. సూదులు వేపించుకొని ఇక గుడ్డలు పిండుకుంటున్నాం, గడగడ ఉనుక్కుంటా. కేవలం ఈ బట్టలు మాత్రమే మిగిలాయి. అయ్యే మిగిలి ఏం లేవు నాయన. ఒక్కొక్కరికి ఎన్ని జతల బట్టలు మిగిలి ఉంటాయి సుమారుగా? అయ్యే ఇక అంటే మీ వరకు ఎన్ని చీరలు మిగిలి ఉంటాయి? మా ఒక 25 చీరలు ఉంటాయి. 25 చీరలు ఇద్దరమే వచ్చినాం. అయ్యా పిల్లగాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయారు. ఇద్దరం వచ్చినాం. ఏదైతే వస్తువులు ఉన్నాయో అంటే బట్టలు, ఇలాంటి బట్టలన్నింటినీ కూడా ఇవి తడిచిపోయి బురదలో నిండిపోయాయి. బురదలో ఉన్నటువంటి బట్టల్ని తిరిగి ఏ మున్నేరు వాగు అయితే ముంచెత్తిందో తిరిగి ఇప్పుడు మున్నేరు వాగు ప్రశాంతంగా, శాంతంగా ఉండడంతో తిరిగి అదే మున్నేరు వాగులోకి వచ్చి ఇక్కడ బట్టలంతా కూడా వారు శుభ్రం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మరికొంతమంది అయితే బ్యాగుల్ని కడుక్కుంటున్నారు, బ్యాగులు కూడా శుభ్రం చేసుకుంటున్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి అన్న, ఏంటి బ్యాగును శుభ్రం చేసుకుంటున్నారు తిరిగి? అంటే ఈ బట్టల్ని, అంటే ఉతుక్కున్నటువంటి బట్టల్ని తిరిగి వీటిలో దాచుకునే దానికోసం ఇక్కడ బ్యాగ్ని శుభ్రం చేసుకుంటారు. మీకు ఏ వస్తువులు మిగలలేదా? చెప్పుకోవడానికి ఏమి లేదన్న. 2 క్వింటాల బియ్యం ఉండే, రైస్ మొత్తం తడిచిపోయింది. తీసుకొచ్చి ఎట్లా పడేసిన. అసలు కట్టుబట్టలు తప్ప అసలు మిగిలింది ఏం లేదు. పిల్లల సర్టిఫికెట్లు పోయినాయి, ఆధార్ కార్డు, ప్రతి ఒక్కటి, బ్యాంక్ బుక్కులు కానీ ఏది కానీ ఏ వస్తువు అంటుంది కానీ బురదతోటి నిండిన బట్టలు మాత్రమే మిగిలినాయి. ఆ కుప్ప చూడండి, అడున్న కుప్ప, ఆ బట్టలు మాత్రమే మిగిలినాయి. ఇంట్లో ఇంత అద్దె మొత్తం బురద పెట్టింది. అసలు మనం మందలు ఇచ్చిన వాళ్ళు లేడు. ఒక్కడొచ్చి ఏ అధికారి కూడా తిన్నవా, అసలు పన్నవా, ఎట్లుంది నీ పరిస్థితి ఏంది అని ఈ ఏరియాకి వచ్చి చూసినోడే లేడు. ఇందాక కలెక్టర్ గారు వచ్చారు, వచ్చిండా చూసింది, ఇట్లా చూసుకున్నాడు, వెళ్ళింది.
నిజంగా ఏం చేస్తుంటారన్న, మీరు ఏ పని చేస్తుంటారు? నేను ఆటో నడుపుతాను. ఆటో. మీరు ఇల్లు కష్టపడి కట్టుకున్నారా? ఇల్లు కష్టపడి కట్టుకున్నాను. ఎన్ని సంవత్సరాల కింద కట్టుకున్నారు? 20 సంవత్సరాలు అయిందన్న. ఇప్పుడు ప్రతి వస్తువుని ఇంట్లో టీవీ, ఫ్రిడ్జ్ అన్ని సమకూర్చుకున్నారా? టీవీ, ఫ్రిడ్జ్ అన్నీ ఉన్నాయన్న. అన్నీ మొత్తం కొట్టుకుపోయినాయి. అసలు ఏమంటూ లేదు. బురదలో కప్పుకొని ఉన్నాయి. అక్కడ బయట రోడ్డు మీద వేసినా అక్కడే ఉంది. తిరిగి మళ్ళీ మామూలు స్థితిలోకి రావడానికి వచ్చే పరిస్థితులు ఉన్నాయంటారా? తిరిగి కోలుకునే పరిస్థితి ఉన్నది? 20 సంవత్సరాలు కష్టపడతా కానీ ఈ స్థితికి వచ్చినాము. ఇప్పుడు అసలు ఏం చేయాలి నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఎటు వెళ్ళాలి అసలు పరిస్థితి ఏంది అనేది కూడా ఏం అర్థం కావట్లేదు. ఆ పరిస్థితిలో ఉన్నా నేను. ఇప్పుడు మీరు నిల్చుకొని ఈ మున్నేరు వాగులోనే ఇదే వాగు మిమ్మల్ని అంతా కూడా ముంచెత్తింది, మీ ఇళ్లను ముంచెత్తింది. మళ్ళీ ఇప్పుడు తిరిగి ఇదే వాగులో మీరు బట్టలు శుభ్రం చేసుకుంటారు. ఎంత ఎత్తు, ఇప్పుడు మనం నిల్చుకున్న ప్లేస్ నుంచి ఎంత ఎత్తు వరకు ప్రవాహం కొనసాగింది? ఒక 20 అడుగులు వచ్చి ఉంటుంది. ఇక్కడ నుంచి కంటే కూడా ఇంకొక 20 అడుగులు ఇక్కడ మనం నిల్చుకున్న ప్రాంతం నుంచి 20 అడుగులు హైట్ ఉంటుంది. ఎప్పుడన్నా ఊహించారా మనకి అసలు అంతా మీద పడతాము, నిరాశ్రులు అయిపోతాము? ఎప్పుడు అంత ఊహించలేదు. అసలు 20 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు అంత ఊహించలేదు. మామూలుగా వచ్చేది రోడ్ల మీద ఒక ఇండ్లలో ఒక 5 అడుగులు 4 అడుగులు అట్లా వచ్చేది. అది పోయిన సంవత్సరం ఒకసారి వచ్చింది. ఇంత ఊహించకుండా వచ్చిందన్న. ఏమన్నా గవర్నమెంట్ ఏమన్నా సాయం చేస్తే బతికే పరిస్థితి ఉంది. ఏరియా మొత్తం లేబర్ ఏరియాలో ఉండేది. ఆఫీసర్స్, ఆమాలి పని చేసుకునే వాళ్ళు, ఆటో నడుపుకునే వాళ్ళు ఈ ఏరియాలో మొత్తం ఉండేది. శారదా నగర్ కానీ, బొక్కలగడ్డ, వెంకటేశ్వర నగర్ ఏరియాలలో మొత్తం. ఒకసారి తలుచుకుంటే ఏం మిగలలేదు, ఓన్లీ బురదలో ఉన్న బట్టలు మిగిలాయి. తలుచుకుంటే ఎలా అనిపిస్తుంది మీకు? మీరే మగవాళ్ళే ధైర్యంగా ఉండాలి, భరోసా ఇవ్వాలి, కానీ అలాంటిదే మీరు కన్నీరు పెడుతున్నారు. మా ఇంట్లో నేను ఏడిస్తే మా వాళ్ళు ఇంకా ఏడుస్తారని చెప్పి దిగమింగుకుంటూ అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇట్లాంటి పరిస్థితులలో నాకు నేను ఓదార్చుకుంటూ అది చేస్తున్నాను. మా వాళ్ళు అయితే ఏం లేదు, ఇట్లా మందలిస్తే బంగారం పోయింది చెప్పుకుంటే. బంగారం పోయిందన్నా ఎంత బంగారం ఉంటుంది? బంగారం పోయింది అసలు చెప్పట్లేదు. డబ్బులు పోయినాయి, బంగారం పోయింది. మీకు చెప్పట్లేదు ఎంత బంగారం పోయింది అనేది? మీకు చెప్పట్లేదు భార్య? చెప్పట్లేదు. అనుకోకుండా ఇంట్లో లేము, బయట ఉన్నారు. బయట ఉండిపోయాను. అయినా తాళం బలగొట్టి వేరే పిల్లలకు ఫోన్ చేస్తే టీవీ అవి కొంచెం సన్ సైడ్ మీద వేసారు. అన్ని పోయినాయి. అవి కూడా పోయినాయి. సన్ సైడ్ మీద సన్ సైడ్ మీద వేసినా వెళ్ళిపోయినాయి. అన్ని వెళ్ళిపోయినాయి. సుమారు ఎన్ని లక్షల నష్టం వచ్చి ఉంటుంది అన్న? నాకైతే ఒక 2.5 నుంచి 3 లక్షల నష్టం వచ్చి ఉంటుంది. 2.5-3 లక్షలు. ఈ 2.5-3 లక్షలు సంపాదించడానికి మీకు ఎన్నేళ్ళ సమయం పడుతుంది? చాలా సమయం పడుతుంది. ఇప్పుడు ఉన్న అప్పులే ఇవి, ఇప్పుడు తెచ్చిన అప్పులే తీర్చుకోవడానికి చాలా టైం పడుతుంది. ఇవి సంపాదించుకోవాలని అంటే ఇంకా నేను సంపాదించలేస్తానా. ఒంట్లో ఉన్న శక్తి కూడా అయిపోయింది. అసలు ఏం చెప్తానో నాకు అర్థం కావట్లేదు. ఇది పరిస్థితి. నిజంగా ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి కుటుంబాలు, ఏ కుటుంబాన్ని కదిలించినా ఇదే పరిస్థితి. ఏ వ్యక్తిని కదిలించినా కూడా ఇలాంటి సిచ్యువేషనే. ఒక్కొక్కరిది ఒక్కొక్క కాదు. అంటే వీరు బయట ఉన్నారు, వస్తువులన్నింటినీ కూడా జాగ్రత్త చేసి పైన అరమారులో పెట్టినప్పటికి కూడా అవి కూడా కొట్టుకుపోయాయి. ఎస్, ఇక్కడ మనం చూడొచ్చు ఇలాంటి పిచ్చి మొక్కలన్నీ కూడా ఈ వరద ఉధృతిలో కొట్టుకొని వచ్చేసాయి. ఈ ప్రాంతం ప్రస్తుతం నేను నడుస్తున్నటువంటి ప్రాంతంలో మున్నేరు వాగిది. ఈ మున్నేరు వాగు ప్రస్తుతం పైన అంటే గత 2 రోజుల నుంచి 3 రోజుల వరకు కూడా దాదాపుగా ఒక 20 నుంచి 30 అడుగులు, నేను నిల్చుకున్న ప్రాంతం నుంచి 20 నుంచి 30 అడుగుల లోతు వరకు కూడా ఇక్కడ నీరు ప్రవహించింది. మనం అటువైపు చూస్తే, అటువైపు చూస్తే ఆ బ్రిడ్జ్ దాటి కూడా మనం ఒకవైపు చూసినట్లయితే ఆ బ్రిడ్జ్ వైపు కూడా నీరంతా కూడా, బ్రిడ్జికి సమాంతరంగా నీరంతా కూడా ప్రవహించినటువంటి పరిస్థితి. మరికొంతమంది మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మా, మీ ఇంట్లో ఏం వస్తువులు మిగిలాయి? చివరాఖరికి మీకు ఏం దక్కాయమ్మా? సార్ బియ్యం, పిల్లల బ్యాగ్ ఏమన్నా లేవు సార్. మాకు ఏమో తింటారు, బట్టలు కూడా సార్ కట్టుకోవడానికి. ఇగో అన్ని బ్యాగులు తప్పంచి పిల్లల పుస్తకాలు అన్ని, సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులు ఒక్కటి కూడా లేవు సార్ మాకు. ఇక మాకు ఇట్లా రోడ్డు మీద పడ్డాం సార్. మీ కాలంలో చూడండి, పిల్లల బట్టలు లేకుండా ఇన్ని కష్టాలు పడుతున్నాం సార్. మేము ఉన్న పొద్దు నుంచి అన్నం లేదు, మంచినీళ్ళు లేవు. మా బాధ ఎవరు చెప్పుకోవాలి సార్? మీరే. ఏం చేయాలి ఎటు అర్థం కావట్లేదు మాకు. ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకోవడానికి ఎంత సమయం పట్టింది? ఎన్ని సంవత్సరాలు పట్టిందమ్మా? మీరు ఈ వస్తువులన్నింటినీ, ఇంట్లో టీవీ అన్ని కూడా అన్ని సమకూర్చుకున్నారు? అన్ని కొనుక్కున్న కష్టపడి చేసుకున్నాం సార్. మేము కిరాయిలే సార్, మాకు కొంత ఇల్లు లేవు సార్. మేము బతకడానికి వచ్చినాం సార్. మేము ఏరే ఊరి నుంచి బతకడానికి వచ్చినాం. మా సామాన్లన్నీ ఖరాబ్ అయినాయి, వండుకోవడానికి తిండి లేదు. నిన్న అన్నం పెట్టారు, అన్నం కూడా లేదు, ఏం లేదు సార్. గుడ్డలన్నీ, మంచినీళ్ళు లేవు, పిల్లల బట్టలు లేవు. ఎట్లా ఉతుక్కోవడానికి వచ్చినాం సార్. పొద్దున అన్నంగా వచ్చినాం. వాళ్ళు ఎట్లా చేరాలి సార్? మళ్ళీ పప్పు పట్టకొస్తుంది. మీ ఇల్లు ఎలా చేరాలి? ఎట్లా ఏం సంగతి? ఎంత తిప్పలు పడుతుంది సార్. పిల్లల బ్యాగులు, బట్టలు. ఇదండి, అంటే పిల్లల బ్యాగులు మాత్రం మిగిలే, పుస్తకాలన్నీ కూడా పోయాయి. ఈ తెచ్చినటువంటి
బట్టల్ని ఉతుక్కొని వీటిల్లో భద్రపరచుకోవడానికి తిరిగి ఈ మున్నేరు వాగులోనే శుభ్రం చేసుకుంటున్నారు. మరొక మహిళతో మాట్లాడదాం. మీరు ఊహించారమ్మా ఇలా జరుగుద్ది, రోడ్డును పడతాం? అసలు మేము ఊహించలేదు సార్. అసలు అనుకోకుండా రాదు అని చెప్పారు. ఎమ్మటే ఏం సర్దుకోవడానికి కూడా వీల్లేదు, ఎమ్మటే వచ్చేసింది. బియ్యంతో సహా అన్ని పోయినాయి సార్. 2 క్వింటాల బియ్యం మొత్తం పోయినాయి. ఎన్ని గంటల సమయంలో మిమ్మల్ని ఇక్కడ నుంచి తీసుకెళ్లారు? ఇళ్ళలో నుంచి వేరే ప్లేస్ కి తీసుకు 10 నుంచి అట్లా 7 నుంచే వస్తుంది వాగు ఏరు. నైట్ నైట్ ఎట్టలేదు అర్థం కాక నిద్ర టైంలో అన్ని వదిలేసి బయట. ఇంత సమయంలో మొత్తం మీ ఇల్లంతా ముంచేసింది సుమారుగా 1 గంటలో మొత్తం మొత్తం ముంచి సీలింగ్ తో సహా కింద పడ్డది సార్. సీలింగ్ పడ్డది, ఫ్యాన్లు పడ్డాయి, మొత్తం కొట్టపోయినాయి. ఏం లేవు సార్. ఈ బట్టలు వండుకునే 4 సామాన్లే ఉన్నాయి, మొత్తం పోయినాయి. ఏం లేవు సార్. భవిష్యత్తు ఆలోచిస్తే రేపటి నుంచి ఎలా అని ఆలోచిస్తే ఎలా అనిపిస్తుంది? ఇంకెటు ఏం లేదు సార్. పిల్లలు మేమే ఉన్నాం, ఏం లేవు సార్ మాకు ఆధారం. ఇక అసలు ఇంట్లో వండుకునే సామాన్లు కూడా లేవు, ఏం లేవు సార్ అసలు. ఇక ఇలా ప్రతి కుటుంబం కూడా ఇదే విధంగా చెప్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఇలాగే మాట్లాడుతున్నారు. ఎవరిని కదిలించినా కూడా మాకేమీ లేవు, నిరాశ్రయలేము. కొంతమంది సొంత ఇంటికి సంబంధించినటువంటి వారు పూర్తిగా ఇల్లు పోయాయి, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కొట్టుకుపోయాయి. మరికొంతమంది అద్దెకున్నటువంటి వారు కూడా వారికి సంబంధించిన వస్తువులన్నీ కూడా కొట్టుకుపోయాయి. 3 రోజుల నుంచి నిరాశ్రయులయ్యారు. ఒక్కొక్క చోట ప్రభుత్వం నుంచి పునరావాస కేంద్రాలకు తీసుకెళ్ళి అక్కడ ఫుడ్ని అందిస్తున్నారు. మరికొంతమంది అంటే కలెక్టర్ కావచ్చు, అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా స్వయంగా ఈ ప్రాంతానికి వచ్చారు, ఈ ఏరియాకి వచ్చి విజిట్ చేసి భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ఎంత సహకారం అందించినా, తక్షణమే వెంట ఆర్థిక సహాయం అందించినా కూడా తిరిగి సాధారణ పరిస్థితుల్లోకి రావాలంటే మాత్రం ఎంతో సమయం పట్టే అవకాశం ఉంది. ఇలా ప్రతి ఒక్కరిని కదిలిస్తే ఒక్కొక్క ఇంటిది ఒక్కొక్క దీన కాదా, ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క ఆవేదన, ఒక్కొక్క కుటుంబానిది చెప్పుకోలేని బాధ. మగవారు బాధపడితే ఆడవారు ఎక్కడా కుంగిపోతారని మగవారు ధైర్యంగా గుండె లోపల బాధనంతా దిగమింగుకొని ముందుకు వెళ్తుంటే, ఆడవారు దాచిపెట్టుకున్నటువంటి బంగారు నగలు కొట్టుకుపోతే ఆ విషయాన్ని భర్తకు చెప్పలేనటువంటి పరిస్థితి. అప్పటి వరకు భర్తకు తెలియకుండా రూపాయి దాచిపెట్టుకుంటూ మహిళలందరూ కూడా కుటుంబాన్ని అవసరాలకి వాటిని వినియోగించుకునేటువంటి పరిస్థితి కోసం కొంతమంది దాచిపెట్టుకుంటారు. ఆ డబ్బు కూడా కొట్టుకుపోయింది, ఆ బంగారు కూడా కనిపించినటువంటి పరిస్థితి. ఇలా ఖమ్మం నగరంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు ఇదే మున్నేరు వాగు వల్ల జరిగినటువంటి నష్టం నిజంగా పూడ్చలేనిది. ప్రతి ఒక్కరు వేల మంది నిరాశ్రయులైనటువంటి పరిస్థితి ఇక్కడ మనకి ఉందనే చెప్పాలి. ప్రస్తుతం ఈ ఖమ్మంలో జరిగినటువంటి వరద ఉధృతికి సంబంధించినటువంటి అప్డేట్స్ను సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు అందిస్తుంది. ఈ దృశ్యాలన్నింటినీ కూడా ఎక్స్క్లూజివ్గా మా కెమెరామెన్ సాయి, అలాగే టెక్నీషియన్ కరుణాకర్తో మీకు ప్రత్యేకంగా అందించాను. కెమెరామెన్ సాయితో విజయ్, సుమన్ టీవీ, మున్నేరు వాగు నుంచి.